వచ్చాయా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ఈ గుడ్లేంటి గంటలేంటి ముంబైకి వెళ్ళాల్సినట్టు పట్టానిట్టు జయ గురుమా జయ గురుమా ఆకలి బాబు అది सब लोग ठीक है మన గురించి ఏమైనా నీకు పడిందా పడలేదా అయితే నువ్వు చదువుకో వీడేంటి ఇక్కడ ఉన్నాడు क्या चाहिए क्या है अंदर सब कुछ है सब में एक एक ला ठीक है अरे भाई सब में 2 ला दो दो हाँ सब में 3 और एक बड़ा पेप्सी हाँ बड़ा पेप्सी बस है ठीक है भाई हाँ 5 ला 5 पूरा होटल लेके आता हूँ और एक बार पूरा क्या और एक बार नहीं है पूरा खलास कर दिया है चलो पैसा दो क्या पैसा है हाँ क्या पैसा खाने का पैसा पैसा देना क्या भाई कौन देता है अरे पैसा आता है अरे देख रहे खा के पैसा नहीं दे रहा है अरे पैसा आता है अरे ले लो చేడో జీప్ మే జీప్ లెక్కమంటాడేంటి వీడు ఎర్ర బాబు వీళ్ళు చలో బాబు మీరెవర్రా ఉంటే టెన్షన్ పడనే నిమ్ముకు కోసేస్తా నీ చెవులు కోసేస్తా ఇడ్లీ కూడా పీకేస్తా అంతదుందా అప్పుడు నువ్వే తీసుకో అయోధ్యలో రామ మందిరం కడుతున్నారే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి చక్కలికి పడతారేట్రా
गाड़ी रोको गाड़ी रोको गाड़ी मेरा है सारा नहीं गाड़ी रोको क्या बोला बोलो कौन है कौन है तुम मेरा गाड़ी तक क्यों लेके आया मैं जंगल में मंगल हूँ। मंगल में जंगल शोले में गब्बर सिंह एरिया का ए साला मक्खा सक्का साहब आप मेरा गाड़ी इधर क्यों लेके आया तुम्हारा गाड़ी मैं नहीं लाया ये गाड़ी मुझे लाया हाँ। వీడేవండి బాబు పెద్ద కటింగ్ ఎత్తున్నాడు డబల్ సెక్షన్ ఎక్కడి నుంచి చూడబడ్డాడు ఆకాశం నుంచి ఆకాశంలో నుంచా ఏలూరు మీది ఏలూరా నాది నెల్లూరు వాడిది నెల్లూరు అది. మనం ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది నువ్వు అక్కా బావ గురించి కూపీ లాగడం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా మన వాళ్ళ ఆచూకు దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు హే రా 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 రా. నీ గురించే నేను ఆలోచిస్తున్నాను అసలు నేను ఎక్కడున్నాను నీకెట్ట తెలుసు మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం వెతుక్కుంటూ వస్తాం నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు మ్మ్. పెద్ద ఆరిందలా మాట్లాడతావు అవును నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను నీ పేరేంటి మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా మరి నేనేమని పిలవాలి నేను ఎలా కనిపిస్తున్నాను పాపలా అయితే పాప అని పిలు ఆ? మ్మ్. నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను రా 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 వచ్చి కూర్చొని తిను అమ్మో ఆకలి మర్చిపోయా పద తిను బాగా లాగించేస్తాను ఓకే కదిరింది నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది అరే నీ నుదుటి మీద పుట్టుమచ్చి బాగుంది ఇది పుట్టుమచ్చ కాదు మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క ఆహా అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా మీ నాన్న ఏం చేస్తుంటాడు నాన్న మా నాన్న ముందు నువ్వు త్వరగా తిను నేస్తం మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం చక్కగా ఆడుకుందాం ఓకే నేస్తం నేను నీకు మంచి నేస్తాన్ని కదూ అవును నాకంటే నీకు మంచి నేస్తం ఎవరూ లేరు కదూ నాకున్న ఏకైక నేస్తాను నువ్వే నువ్వు చెప్పేది అబద్ధం లేదు నిజం నాకెవరు లేరు ఆ, అరే, ఆహా, నిజం చెప్తున్నాను. అబ్బా, నాకు తెలుసు నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి మనసైనా గొలుసైనా సార్ ఇక్కడికి అమ్మాయి ఇచ్చే అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీ లాగుతుంది ఏం చేయమంటారు సార్ ఇమీడియట్లీ గెట్ హర్ ఓకే సార్ వీడు ఇక్కడే ఉన్నాడు వదలకూడదు
చేతులేంటి మ్యాటర్ ఏంటో చెప్పాలంట్రా. మనం వీళ్ళు నా కోసం వచ్చారు, వాళ్ళు నీ కోసం వచ్చారు, మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని, మీ దగ్గర వజ్రాల నెక్లెస్ ముందు మీరు అంటుపడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్ కాదని. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను, మీ నెక్లెస్. వచ్చి ఎన్ని రోజులైనా అక్క గురించి గాని, ఆమె భర్త గురించి గాని, ఆమె బిడ్డ గురించి గాని నాకు ఏ ఆచూకీ తెలియలేదు. అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు. హౌస్ ని సీల్ చేసేసారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయడం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అట్టే మరి. అసలు పర్మిషనే లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. అనుకుంటున్నావా? నీ ఇల్లు ఎక్కడని అడిగావు కదా, ఇదే మా ఇల్లు. ఇది మా నాన్న కూర్చునే కుర్చీ. ఇది మా అమ్మ వంట చేసుకునే గది. ఆ గదిలోనే మా నాన్న ద్వారకా వస్తువుల్ని బొమ్మలేస్తుంటారు నేస్తం. నా బొమ్మని కూడా మా నాన్న వేశారు, అదిగో చూడు. నువ్వు సత్య వాళ్ళ అక్క కరుణని వెతుక్కుంటూ వచ్చావు కదూ, ఆమె మా అమ్మ. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? చెబితే నువ్వు నమ్మవు. చూపిస్తా, నాతో రా నేస్తం. చుక్కల చివరి దాకా తీసుకువెళ్తాను, అంతరిక్షంలోకి తీసుకెళ్తాను.
యుద్ధాలు కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేస్తం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. ద్వారకలో పురాతన వస్తువు శాఖలో ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టే దయ్యాల బూచోడు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దయ్యాల బూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని, దానిని తన వశం చేసుకుని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటారు. మంత్రోచ్చారణలో దోషముద్దుల్లే కరో మంత్ర కరో మంత్ర. నా కృషి ఫలించబోతోంది. ఆ శక్తి నాకు దక్కే సమయం ఆసన్నమైంది. 30 సంవత్సరాల నా కృషి ఫలించబోతోంది. మరికి సిద్ధం చెయ్యండి. చెరకలా వచ్చాడు. నాశనం చేశావు. ఎవరు నోబడి ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరాం, మీరు ఒక్కరే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటంటే పెద్ద మీ సిన్సియరిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరూ. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలులు జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? ఇవాళ ఇన్సల్టింగ్ మిస్టర్ బలరాం. ఈ డిపార్ట్మెంట్ నాకున్న హిస్టరీ ఏంటో మీకు తెలీదు. మినిస్ట్రీ నాకున్న గుడ్ విల్ ఏంటో నా సిన్సియర్ మీకు చెప్తాను. రేచూరి, డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్ ఇట్. ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్ yes it is a warning. అందరూ కేర్లెస్ ఉన్నారు. టమాటా ఎందుకు నీకు యాంగర్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను సచ్, బట్ వాడి నోట్లో పడ్డం దానికి అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనాలి. సచ్, నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు, నీకు ఈ దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు, అందుకు. నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం, నాకు నా డ్యూటీ ముఖ్యం. పసుపు గుడ్డ ఎగిరొచ్చిందేంటి? ఓహో, పసుపు గుడ్డ ఎగురొచ్చింది ఇక్కడి నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దెయ్యాలు రాచోడు గాడి పని ఉంటుంది. దేర్ నో వే వాడు చేసే పర్వర్షన్గా ఉంటాయి. ఇందులో ఏదో ప్లెజెంట్నెస్ ఉందిరా. అదండి మరి. అరే మన తెలుగు అమ్మారా? ఎవరు మమ్మల్ని? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నువ్వు కాసేపు ఊరుకో. దిస్ ఇస్ ద ప్రొహిబిటెడ్ ఏరియా. ఇటు ఎవరు రాకూడదు, అది నీకు తెలుసా? ఇదంతా శ్రీకృష్ణుడు నడిచిన చోటు. కృష్ణ 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 కృష్ణ. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మీరే రాకూడదు. ముందు బూట్లు విప్పండి. ఇలా బూట్లు వేసుకుని రాకూడదు. అరుపులు తర్వాత రావచ్చు, ముందు బూట్లు విప్పండి. చెప్పవయ్యా. ఇప్పేస్తున్నా. విప్పండి. ఇదిగో చూడండి, మిమ్మల్ని ఇక్కడికి ఎవరిని రావదని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి.
ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, 1/2 రూపాయి కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నబెట్టి రారా కృష్ణయ్య అని మనసారా కోరుకోండి. చిటికెన వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటండి ఇది? ఏంటో బాబు గై గైమంటున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఓ 2 రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు. బెటర్ స్టే. ఏ కమ్ హియర్ స్ట్రైక్, కమ్ హియర్ యా మై బాయ్. స్ట్రైక్ ఎరా, ఈ స్ట్రైక్ నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌరైనా మురిగిందా? రే, దీనికి నువ్వంటే జలసిరా? జల అవునరా, విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2: స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. ఇవాళ అమావాస్య. అవును, నేను నీలా మనిషిని కాదు, గాలిని, శూన్యాన్ని, పంచభూతాలు పారిపోయి మిగిలిన పసి కోరికని బ్రహ్మ సృష్టించిన మనిషిగా అంతమయ్యాను. మా నాన్న గీసిన బొమ్మగా ఆత్మనయ్యాను. భయంగా ఉందా? అదేమి లేదు పాప. నువ్వు ఎలా ఆత్మయ్యావు? మీ అమ్మ ఏమైంది? ఆ రోజు మా నాన్న లోయలో పడిపోయిన తర్వాత Come on, tell me. Where's the box? Where's the power box? రహస్యం నీకు తెలుసు. వాడు నీతో చెప్పడం మేము చూసాం. Tell me. Where's the box? Sorry. Otherwise I will kill you. Come on, tell me. You will die. ఈ రోజు ఎలాగైనా దాని చేత నిజం చెప్పాలి. You have to take her to Salpuru so that she suffocates and tells everything. Such. What an amazing force. What is happening? I can't see anything. మా దేశంలో దేవుళ్లే కాదు, దెయ్యాలు కూడా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. దెయ్యానికి విరుగుడు, దెయ్యాల రాజోడు.
చచ్చిన చిరు ఊపిరి చిచ్చర పిడుగై తల్లి ప్రాణాన్ని కాపలా కాస్తుంది. ఈ పైతల భస్మంతో బంధం వేస్తా. మిన్నెత్తురు మేతెత్తా. అలా అమ్మకు నేను దూరం అయిపోయాను. వాళ్ళు గీసిన ఆ పిశాచి గీత వల్ల నేను అమ్మ దగ్గరికి వెళ్ళలేను. ఆ దేవుడి పెట్టెని తిరిగి సముద్రంలో చేర్చాలి. ముంచుకు వస్తున్న ఆ ప్రళయాన్ని ఆపాలి. దానికి కారణ జన్ముడైన ఒక శక్తిపుత్రుడు కావాలి. అందుకే నిన్ను నేను వెతికి తెచ్చుకున్నాను నేస్తం. నీ పుట్టుక గురించి నీకు తెలీదు. నవగ్రహాలన్నీ ఏకమార్గంలో వచ్చిన క్షణంలో, ఆదిశక్తి లగ్నాన అవి చేరిన ముహూర్తంలో, అమ్మవారు ఆ గ్రహరాశిని శుభదృష్టితో చూస్తుండగా ఓ అభాగ్యురాలు అమ్మ గుడిమెట్ల మీద నీకు తొలి ఊపిరి పోసి తన ఆఖరి ఊపిరి వదిలింది. అది బ్రహ్మ ముహూర్తం. అందుకే అనాథ బిడ్డగా భూమి మీద పుట్టిన నువ్వు అమ్మ పాదాల దగ్గర చేరి దేవీపుత్రుడవయ్యావు. అందుకే ఆత్మనైన నన్ను నువ్వు చూడగలుగుతున్నావు. నా తండ్రి రూపాన్ని కూడా నీ రూపంలో విధి గీసింది. అందుకే మా నాన్న గీసిన పాప బొమ్మగా నీకు పరిచయం అయ్యాను. మా అమ్మ చేతుల మీదుగానే ఆ శక్తి సముద్ర గర్భంలో చేరుతుందని ఆ రోజు యోగి తాత దేవుడి మాటగా మా అమ్మకి చెప్పాడు. మా అమ్మని కాపాడాలి, ఆ ప్రళయాన్ని ఆపాలి. అమ్మ పక్కన నువ్వు దేవీపుత్రుడిగా నిలబడి నన్ను అమ్మకి చూపించాలి. చూపిస్తావా నేస్తం? తప్పకుండా తప్పకుండా చూపిస్తాను. ప్రాణం కావాలా నీకు? కావాలా? అది ఎక్కడ ఉందో చెప్పు. అది నీకు ఉపయోగం లేదుగా, ఏం చేసుకుంటాను? కమాన్ టెల్ మీ, టాక్ టు మీ, టాక్ టు మీ. గాడ్ డామ్ ఇట్, నరాలన్నీ తెగిపోతున్నాయి. టెన్షన్ పెడుతున్నావు. నేను చచ్చిపోతాను. నో, నిన్ను చంపేస్తాను. కమాన్ టెల్ మీ. No, she is the only one who knows about the box. Please listen to me, Hari. No, 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 Hari. Go. Mrs. Balram, you have a deadline of 24 hours. You have to tell everything. Otherwise, sorry, yeah? Sorry. Sorry, yeah? This is all because of Balram. Balram. He told her and died. He could have told us and lived. This is all because of his arrogance. नहीं बहुत मुश्किल है. There is no chance. मैं दुबई जाना भाई. हाँ नहीं बोला ना. ఆగు అయ్యా ఆగు. ఏమిటి ఆవేశం? అరే, తెలుగు? తెలుగు. చూడు, వీళ్ళ గురించి నీకు తెలీదు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, ఆహా. చాలా గొప్ప వ్యక్తులు. తెలుస్తుంది వీళ్ళు అండర్ గ్రౌండ్ మనుషులని. ఇంతకీ విషయం ఏంటి? ఇక్కడ బలరాం అనే వ్యక్తి ఉండేవాడు. నువ్వు అచ్చం వాడిలాగే ఉన్నావు. ఓహో, అందుకేనా వీళ్ళందరూ నా వెంట పడ్డారు. ఇప్పుడు అర్థమైందిలే. బలరాం చనిపోతూ ఒక వాల్యుబుల్ బాక్స్ రహస్యం తన భార్యకు మాత్రం చెప్పి చచ్చిపోయాడు. నువ్వు అచ్చం బలరాం లాగే ఉన్నావు కాబట్టి ఆవిడ భర్తనని నమ్మించి ఆ బాక్స్ రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పాలి. లే ఇలాంటి పిచ్చి డామలని మనకు ₹1,00,00,000 ఇస్తాను. ఏనొద్దు. 5 కోట్లు ఇస్తాను. అంటే నేను ఆవిడ భర్తలా నటించి ఆ బాక్స్ రహస్యం తెలుసుకొని మీకు చెప్తే మీరు నాకు 5 కోట్లు ఇస్తారు? Yes. నో, ఆ బాక్స్ నే తెచ్చి మీకు ఇస్తాను.
కరుణ, మనం వెంటనే బయలుదేరాలి. ప్రాబ్లం ముంచుకురావడానికి ఇక కొన్ని గంటలే ఉన్నాయి. పద. ఎక్కడికి? అదే నేను చెప్పాను. గడ్డి బొమ్మ జూలు తగిలించుకున్నంత మాత్రాన సింహం కాలేదు. ఇదంతా వాళ్ళ పనాగం కదూ. నా నుంచి ఆ గుట్టు తెలుసుకోవడానికి, నువ్వే సూర్యుడని నమ్మించడానికి ఈ టికెట్ని పంపించారు కదూ. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ వాళ్ళ మనిషిగా మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు. వాళ్ళని నమ్మించి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి నాకు ఈ వేషం అయితే తప్పలేదు. నేను మీ మనిషినే. మీ గురించి మీ చెల్లి సత్య అంతా నాకు చెప్పింది. ఇదిగోండి, మీరు మీ తాతయ్యకి రాసిన ఉత్తరం. మనం వెంటనే బయలుదేరాలి. కొన్ని గంటల్లో ఈ భూమి నాశనం అవబోతుంది. దాన్ని ఆపాలి. మీ భర్త ఆ మహాశక్తిని ఎక్కడి నుంచి అయితే తీశారో తిరిగి అక్కడే చేర్చాలి. ఇది ఎవరి ఆశయం కాదు, మీ పాప ఆశయం. అవును, తండ్రి మీద ఉన్న అపవాద పోవాలని, తల్లిని ఆపద నుంచి కాపాడుకోవాలని, ఈ సృష్టిని రక్షించాలని ఆటలాడుకునే వయసులో ఆత్మ ఘోషిస్తుంది. అవును, మనం వెంటనే వెళ్ళాలి. టైం లేదు, ప్లీజ్ వెంటనే.